మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు 10. నలభై 46వ వచనం నుంచి కొన్ని వచనాలు. మార్కు 10:46 నుండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జనసమూహముతో యెరికో నుండి బయలుదేరి వస్తుండగా తిమ్మయి కుమారుడగు భర్తమై గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఊరకుండుమని జనులు అనేకులు అని గద్దించిరి. కానీ వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. సరే అండి, చదివిన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి ఆరాధన వర్తమానం ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదివిన భాగాన్ని దీవించుము. కొన్ని మాటలు లేఖన భాగంలో నుండి అనుగ్రహించి కృపనిమ్ము. ఆరాధన వైపు మా ఆత్మలు మళ్లించి కృపనిమ్మని, రావలసిన వారు క్షేమంగా వచ్చే ఏర్పాటు కలిగించమని, శిలువ రక్తం ఈ స్థలములో నీ దాసుని మీద ప్రోక్షించి వినగల మనసు, గ్రహించి హృదయం ఆరాధన వైపు ఆత్మీయంగా మళ్లించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. సరే, కీర్తనలు 108 మొదటి వచనం చదవండి ఎవరైనా. చాలు. ఇది దావీదు కీర్తన. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది అని అంటాడనమాట. నేను పాడుచు స్తుతిగానము చేస్తాను, నా ఆత్మ పాడుచు గానము చేయును అనేది ఇక్కడ అన్నాడు. మరి హృదయము నిబ్బరంగా ఉంటే ఇంకో మాట అంటాడు, పదో వచనం. ఎవడు కావాలి ఇప్పుడు? హృదయము నిబ్బరంగా ఉంది, పాడుతున్నాడు, గానం చేస్తున్నాడు. కానీ ఎవరో ఒకరు కావాలట. దేనికి కావాలి? ఎవడు తోడుకొని పోవును? ఎక్కడికి? 10వ వచనం. చాలా. ఏ పట్నం అది? కోటగల పట్నం. ఎవరు కావాలి? ఎవరో కావాలి. కాబట్టి ఎంత గొప్పవారైనా ఎవరో ఒకరు అవసరం. దావీదు మహారాజు, చక్రవర్తి, నరా యుద్ధవీరుడు, సైన్యము చాలా గొప్పది. కానీ ఎవరో ఒకరు కావాలట. ఆ స్థాయికి వచ్చింది వాతావరణం, పరిస్థితి.
కానీ దేవుని మీద స్థిరమైన మనసు ఉంది. అది విన్నారా? స్థిరమైన మనసు. 2వ వచనం. 3వ వచనం. అక్కడ చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు. జనుల మధ్యన దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని ఆరాధన చేయాలి. కారణం ఏంటంటే దేవుడు ఎవరు అర్థమైంది, అందుకు ఆరాధన చేయాలి. 5వ వచనం. ఆయన ప్రభావం సర్వభూమి మీద ఉందట. ఆకాశమందు అత్యున్నతుడుగా కనపరుచుకో. భూమి మీద, సర్వభూమి మీద నీ ప్రభావం కనపడాలి. దేవుడు ప్రభావం గలవాడు, శక్తి గలవాడు. అందుకే ఆరాధన చేయాలి. పరిస్థితులు ఏదైనా కానివ్వండి, దేవుని ఆరాధన చేయాలి, ఘనపరచాలి. కారణం దేవుడు ఉన్నవాడు, అనువాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, సర్వశక్తి గలవాడు. అందుకు ఆరాధన చేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యోహాను 4:23. యథార్థముగా ఆరాధించువారు యేసుప్రభు చెప్పాడు. ఇది యేసుప్రభు ఏం చెప్పాడు? యథార్థంగా ఆరాధన చేయాలి. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ప్రజలు యథార్థంగా ఆరాధన చేయాలి. దేవుడు ఆత్మ కనుక ఆరాధన చేయాలి. యథార్థమైన ఆరాధన, రియల్ వర్షిప్. ప్రభువును ఆరాధన చేయాలి. కాబట్టి యథార్థమైన హృదయం కలిగి దావీదు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాడు. దేవుని స్తుతించాలి, దేవుని గనపరచాలి. హృదయం నిబ్బరంగా ఉందట, అందుకే ఆరాధన చేస్తాను. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇర్మీయా గ్రంథం. ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడెవడు అనేది వాక్యం. హృదయంలో నుండి జీవధారలు వస్తాయి, సొలొమోను రాశాడు. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకో. ఆరాధన హృదయాంతరంగంలో నుండి రావాలి. ఆరాధన ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి. విన్నారా? తలంపు ఏంటంటే దావీదుకు ఒక కోట ఉంది. అది అంశం. ఇప్పటి వరకు ఉపద్ఘాతం. దావీదుకు ఒక కోట ఉంది. ఎలా వచ్చింది? సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనమండి. ఎప్పుడు ఆరంభించాడు? పరిపాలన ఆరంభం ఎప్పుడు? అక్కడే రాశాడు. దావీదు ఎన్నేళ్ళు? మళ్ళీ చదవండి. ఆయన వయసు ఎంత అప్పుడు? 30 ఏళ్ళు. యవనస్తుడు. ఆరంభించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుల పరిపాలన చేశాడు. కానీ తాను ఒక కోట కట్టుకోవాలి.
పట్నం కట్టుకోవాలి, ఒక రాజధాని కావాలి అని ఒక ఆశ పుట్టింది ఆయనకు. అర్థమైందా? అది ఏ స్థలంలో కట్టాలి? కోట. ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? దాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి అనేది దావీదుకో పరీక్ష. సౌలు కాలంలో రాజధాని లేదు, కోట లేదు. కానీ దావీదు పుట్టింది ఆ కోరిక. పరిపాలన 30 ఏళ్ళకి వచ్చాడు, వయసు ఆరంభించాడు. కోట కట్టాలి. ఎక్కడ? రాజధాని కావాలి మరి దానికి, పట్టణానికి. ఇప్పుడు ఏం చేయాలి? 6వ వచనం. చాలు. ఎబిసియుల పట్టణము ఆ యొక్క స్థలం, అక్కడ కట్టాలి రాజధాని, కోట అక్కడ కట్టాలి. తలంపు వచ్చింది. ఏం చేయాలి మరి? ఆ రాజులు బలమైన వారు, రానిస్తారా? రానివారు. ఒకే వార్త చెప్పారు దావీదుకు, నువ్వు ఇక్కడికి వస్తే కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు నిన్ను తరుగుతారు, అది ఎట్లా వస్తావో చూసుకోమన్నారు. కారణం, ఒకప్పుడు ఇశ్రాయేలులు దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. న్యాయాధిపతుల గ్రంథం 2 ఒకసారి. న్యాయాధిపతులు ఓ చిన్న క్లుప్తమైన చరిత్ర. మొదట అధ్యాయం 21. న్యాయాధిపతులు మొదటి అధ్యాయం 21. ఎల్లగొట్టలేదు అని అంటే ఎల్లగొట్టలేకపోయారు. దినవృత్తాంతంలో ఎల్లగొట్ట లేకపోయారు. కారణం, వాళ్ళు బలంగా నాటుకొని పోయారు అక్కడ. దావీదు ఏం చేయాలి? కబురు పంపాడు ఆ స్థలం ఆక్రమించుకుంటామని. అప్పుడు కబురు వచ్చింది రాజు నుంచి, ఎబిసిల రాజు నుంచి, ఇక్కడికి వస్తే గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ధర్మతారు, నేను రావద్దు. కబురు పంపాడు. దావీదుకు ఆలోచన వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకు. అర్థమైందా? ఒక ఛాలెంజ్ చేశాడు, సైన్యానికి ఒక ప్రకటన చేశాడు. ఎవడు ఎబిసియుల పట్టణమును పట్టుకుంటాడో వాడు సైన్యాధిపతి. అది సైన్యానికి ఛాలెంజ్ చేశాడు. రండి, 108 కీర్తనలు. 10వ వచనం. ఎవడు నడిపించాడు? ఎవరు నడిపించారు? అక్కడి వరకు ఆ రాజు ఎలా వెళ్ళాడు? మొదటి దిన వృత్తాంతములు 11వ అధ్యాయం 4వ వచనం. దిన వృత్తాంతములు సరే, తర్వాత అప్పుడు నీవు విని నీ ఎందుకు ఆలోచింపకూడదని యెబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.
ఎవడు మొదట యెబూసీయులను హతముచేయును ఉమ్, వాడు ముగ్గురును ఉమ్, సైన్యాధిపతియునని దావీదు సెలవీయగా ఆ, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఉమ్. ఆ ఆధిపత్యం పొందాడు. చాలు. ఎవరు పోయారు? యోవాబు. యోవాబు వెళ్ళాడు, దాన్ని పట్టుకున్నాడు, యుద్ధం చేశాడు. తర్వాత దావీదు వెళ్ళాడు. పట్టణములోనికి ఎవడు నన్ను తోడుకొని పోవును? ఎవడు తోడుకొని పోవాలి? యోవాబు ధైర్యశాలి, యుద్ధవీరుడు, ఎక్కాడు, పట్టణాన్ని పట్టుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. దావీదును పిలిచాడు, రమ్మన్నాడు. దావీదు వచ్చాడు. పట్టణంలో ఉన్న కుంటివారు గుడ్డివారిని అందరిని హతం చేశాడు. ఇదే దావీదు చరిత్ర. అర్థమైందా? దావీదు హిస్టరీ ఇది. తలంపు. మనుషులు బలహీనులండి. అర్థమైందా? ఇంకేం చెప్పాడు? మొదటి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 5వ అధ్యాయం. ఇప్పుడు చదవండి, అర్థమైంది. 6వ వచనం. సమయం లేదు. 6వ వచనం. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా ఆ, రాజును అతని పక్షము వారు ఉమ్, బెత్లెహేమునకు వచ్చింది. ఉమ్. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి ఏమని తలంచారు? దావీదు లోపలికి రాలేడని తలంచారట. వాళ్ళ తలంపులు వేరు. ఇచ్చటి గుడ్డివారును ఉమ్, కుంటివారును నేను తోరబెత్తురని ఉమ్, దావీదునకు వర్తమానము పంపియుండిరి. ఉమ్, అయినను దావీదు పురమనబడిన సీయోను కోటను ఉమ్, దావీదు స్వాధీనపరచుకొనెను. ఉమ్, ఆ దినమున అతడు ఉమ్, యెబూసీయులను హతముచే వారందరూ ఉమ్, నీటి కాలువపైకి వెళ్ళి ఉమ్, దావీదునకు ఏడువైన గుడ్డివారిని ఉమ్, కుంటివారిని హతం చేయవాలని చెప్పెను. ఉమ్, అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. ఉమ్. అతడు ఇంటిలోనికి రాలేదని సామెత పుట్టింది. చాలు. ఓ సామెత ఉంది దావీదు మీద. దావీదు పట్టణానికి వస్తే కుంటివారు గుడివారు తరుముతారు. కానీ ఒక కాలువ ఉందట. ఆ చరిత్ర వేరు, తలంపు వేరు. కానీ రహస్యపు ఆ సొరంగంలో నుండి వాళ్ళు పట్టణానికి ఎక్కారు. అది ఎత్తైన పట్టణం. ఎక్కారు, పట్టుకున్నారు. అక్కడున్న రాజును బంధించారు. అక్కడ హేయులు ఎవరో వారిని బంధించారు. గుడ్డివారిని కొంటివారిని హతం చేసి పట్టణాన్ని పట్టుకొని దావీదు అనే పేరు పెట్టబడింది. ఇదే చరిత్ర దావీదుది. హతము చేసి నేచర్, స్వభావం, స్వార్థం పట్టుకొని ఏలి పరిపాలన చేయడం మానవ నైజం. కానీ ప్రభు నైజం ఏంది? ప్రభు ఎవరు? రండి. 108 కీర్తనలు. ఇక్కడ చూడండి, దావీదు ఏమంటాడో చూడండి ఒకసారి. 108 కీర్తనలు 8వ వచనం. గిలాదు నాది, మనస్సే నాది. అర్థమైందా? గిలాదు నాది, మనస్సే నాది. ఇంకేంటి? ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోధా నా రాజదండము, మోయాబు నేను కాలు కడుకొను పల్లెం. ఏదో మీద నా చెప్పు విసరేస్తాను. ఎంత స్థాయికి ఎదిగాడు దావీదు. ఒక్కో స్థలాన్ని ఎలా పట్టుకున్నాడు, ఎలా జయించాడు. దేవుడు తోడై ఉన్నాడు, అది వేరే విషయం. కానీ మానవుడండి, అదే స్థలానికి దావీదు పోలేకపోయాడు పరిస్థితిని బట్టి. ఆ స్థలాన్ని ఆక్రమించుకోలేకపోయాడు. ఎవరో కావాలి సహాయం. 108 కీర్తనలు 10వ వచనం. మళ్ళీ చదవండి ఇప్పుడు. కోటగల పట్టణంలోనికి
నాకు ఎవడు తోడుకొని పోవు. ఎవడో ఒకడు కావాలట. అంతకుముందు ఎక్కాడు, పట్టుకున్నాడు, జయించాడు, యుద్ధం చేశాడు. ఇప్పుడు దూరం అయ్యాడు పట్టణానికి. ప్రలాపం, ఏడుపు, రోదన, కన్నీళ్ళు, చెప్పులు ఉండవు కాళ్ళకు. పరిస్థితులు మారుతాయి. ప్రభువు గొప్పవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, అనువాడు, సర్వశక్తి గలవాడు, ప్రేమ గలవాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, వ్యక్తులను ప్రేమించాడు. ఎంత బలాఢ్యుడైన మనుషుడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అర్థం కావడానికి చెప్తున్నాను. ఇది 17వ వచనం. యాకోబు పత్రిక. మనుష్యుడు ఏలియా ఎవరు చెప్పండి ఒకసారి. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడు. మనుషుల్లో రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, ఏలికలు ఉన్నారు, రకరకాల ప్రజలు, అందరూ మనుషులే అన్నారా. మనిషి అనంటే మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మట్టిపాలవుతాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. మనుషుల్లో నుండి రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, సైన్యాధిపతులు అన్నారా, చక్రవర్తులు వచ్చారు. మనుషులే వాళ్ళు. మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు 8వ అధ్యాయం కీర్తనలు రండి ఒకసారి. 8 కీర్తనలు 8 అండి. ఇక్కడ ఓ మాట ఉంది, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఎవరు రాశారు? ఇది దావీదు రాశాడు. నేను కూడా మనిషిని. బలం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, సైన్యం ఉండొచ్చు, కోటలు ఉండొచ్చు, గోడలు ఉండొచ్చు, శక్తి, సామర్థ్యం. మనుషుడు ఏపాటివాడు? నరపుత్రుడు ఏపాటివాడు? ఏపాటివాడు మానవుడు. అందుకే మానవుని ఒక పాటి, ఒక స్థాయి, ఒక అంతస్తులోనికి మానవుని తేవాలి. మానవనైజం. ఏపాటివాడు మానవుడు. అంతలో కనబడే అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వారం. యాకోబు పత్రిక త్వరగా రావాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం చదవండి. మానవుడు ఎలాంటి వాడు? ఆవిరి వంటి వాడు. పొయ్యి మీద గిన్నె పెట్టి వేడొచ్చిన తర్వాత మూత తీస్తే ఆవిరి వెళ్ళిపోద్ది. మానవ జీవితం అలాంటిది. ప్రతి వ్యక్తి కూడా అలాంటి వాడే. కానీ మానవుని ఒక స్థాయిలోని తేవాలి, ఉన్నతమైన స్థాయిలోని తేవాలి. ప్రేమ, అనురాగం, ఆప్యాయత ప్రభు కలిగి ఉండి లోకానికి వచ్చాడు. దావీదు కుమారుడుగా వచ్చాడు లోకానికి. దావీదు చేసిన క్రియలు, దావీదు కుమారుడు చేసిన క్రియలు ఎలాంటివి? రండి, మార్కు సువార్త 10వ అధ్యాయం
46వ వచనం. వారి ఎరుకో పట్టణంలోకి వచ్చిరి. ఉమ్, ఆయన తన శిష్యులతోనూ ఉమ్, బహు జనసమూహంతోనూ ఉమ్, ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా ఉమ్, నీమై కుమారుడగు బర్తిమయి అను వృద్ధి భిక్షకుడు ఉమ్. త్రోవ పక్కన కూర్చుండెను. ఎవరు కూర్చున్నారు? త్రోవ ప్రక్కన గుడ్డి భిక్షకుడు, గుడ్డివాడు. గుడ్డివాడిని దావీదు ఏం చేశాడు? చంపేశాడు. అర్థమైందా? గుడ్డివాడిని దావీదు ఏం చేశాడు? చంపివేశాడు. దేని కొరకు? రాజ్యం కొరకు, కోట కొరకు, పేరు ప్రఖ్యాతి కిరీటం, దాని కొరకు ఒక గుడ్డివాణ్ణి చంపేశాడు దావీదు. ఒక కుంటివాణ్ణి చంపేశాడు దావీదు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? త్రోవ ప్రక్కన నిస్సహాయ స్థితిలో అడుక్కునేవాడు, కళ్ళు లేనివాడు, ఒక గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చున్నాడు. త్రోవలో కాదు, ఎవరికి అడ్డం లేకుండా నిస్సహాయ స్థితిలో దారి పక్కన కూర్చున్నాడు. యేసు ప్రభు ఏం చేశాడు? 47వ వచనం, 10:47 చదవండి ఎవరైనా, వేరే వాళ్ళు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. మొదలుపెట్టాడు. కేకలు వేస్తున్నాడు గుడ్డివాడు. దావీదు కుమారుడా కరుణించుమని కేకలు వేశాడు. యేసు నిలిచాడు, అని పిలిచాడు, రమ్మన్నాడు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నారా? గుడ్డివారిని పిలిచి, నిలిచి పిలిచి లెమ్మని చెప్పి వాని చేయబట్టుకొని చేరదీసి ఓ ప్రశ్న అడిగాడు అన్నారా? యాభై 51వ వచనం. నేను నీకేమి చేయవలచున్నామని అన్నాడుగా. చాలండి, ఇదో ప్రశ్న. ఏం చేయాలి నీకు? గుడ్డివానికి ఏం కావాలి? అయ్యా, 1 రూపాయి కావాలి, 10 రూపాయలు కావాలి, కాలాన్ని బట్టి 100 రూపాయలు కావాలి, ఏదైనా ఒక సహాయం కావాలి, ఆహారం కావాలి, వస్త్రం కావాలి, డబ్బులు కావాలి, ఇలా అడగాలి గుడ్డివాడు. అయ్యా నీ ఇష్టం, కొన్నిసార్లు నీ చిత్తం, నీ ఇష్టం, నువ్వేది ఇస్తే అదే. నిస్సహాయ స్థితిలో గుడ్డివాడు ప్రశ్నకు జవాబు, నీకేం కావాలి, ఏం చేయగోరుచున్నావు? మనం అడుగుతామా? అట్లా అడగలేము కదా. కోరింది ఇస్తామా? ఇవ్వలేం కదా. అది మన నుంచి అయిద్దా? కాదు కదా. కానీ ప్రభు ఓ ప్రశ్న అడిగాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? నేనేం చేయాలి నీకు? అది చెప్పు. బోధ కూడా దృష్టి కలగజేయి. కండ్లు కావాలి నాయన, నాకు కండ్లు కావాలి. నిన్ను గురించి విన్నాను, అర్థమైంది నాకు. నీవే నాకు ఆశ్రయం. నీ నుండి కలుగుద్ది నాకు దృష్టి. నాకు కలగాలి. డబ్బులొద్దు, వస్త్రం వద్దు, ఆహారం వద్దు, నాకు దృష్టి కావాలి. 52 వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసమును స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపుకొని వెళ్ళాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపుంది వెళ్ళాడట. ఫాలో మీ అనలేదు ఆయన, ఇష్టపూర్తిగా వెళ్ళిపోయాడు. ప్రభువును వెంబడించాడు. దావీదు చంపేశాడు. ప్రభు కండ్లు తెరిపించాడు, బాగు చేశాడు, తన వెంట తీసుకొని వెళ్తున్నాడు. యోహాను సువార్త త్వరగా రావాలి, 8:9. యోహాను 9 మొదటి వచనం. ఆయన మార్గమున పోవచ్చుండగా కుంటు వృద్ధి అయిన ఒక మనుషుడు కనబడి ఆయన కనబడ్డాడు. ఈయనేం గుడ్డివాడు, ప్రభు కనబడ్డాడు గుడ్డివాడు.
ఈ గుడ్డివాడు ప్రభుని చూడలేదు, కానీ ప్రభు ఆ గుడ్డివాడిని చూశాడు. ఇది ఆశ్చర్యం. విన్నారా? గుడ్డివాడిని ప్రభు చూశాడు, గుడ్డివాడు ప్రభుని చూడలేదు. కానీ ఒక ప్రశ్న వచ్చింది, వీడు పాపం చేయడానికి కారకులు ఎవరు? వీడా వీని తల్లిదండ్రుల? ఎవరు పాపం చేస్తే వీడు గుడివాడుగా పుట్టాడు? కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడాలి. దేవుడెవరో ప్రజలకు అర్థం కావాలి. వీడు ఒక సాధనముగా వాడబడాలి. కాబట్టి నేల మీద ఉమ్మేసి ఉమ్మిని బురద చేసి ఆ కండ్లకు పెట్టి సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడు ఇచ్చాడు. సమాజం నిలబెట్టింది ఆ వ్యక్తిని. ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిసింది అక్కడ. కానీ ప్రభు సాక్షిగా నిలబడ్డాడు గుడ్డివాడు. అర్థమైందా? నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షించాడు? కారణం ఏంటి? ఎక్కడ నిలబెట్టాడు? నీ నుండి నా నుండి ఏం కావాలని కోరుతున్నాడో సాక్ష్యం, విట్నెస్. ప్రభువును వెంబడించి ప్రభు ప్రేమను పొంది ప్రభు అడుగుజాడలో నడిస్తే ఓ వ్యక్తి సాక్షిగా నిలవగలడు. అర్థమైందా? కుంటివాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను 5 మొదటి వచనం, 2వ వచనం. తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు యెరూషలేముకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారముల దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 గంటల యెరూషలేములో ఉందండి ఇది. ఒక కోనేరు యెరూషలేములో ఉంది. యెరూషలేం అంటే అర్థం ఏంటి? సమాధాన గృహం, ఆశీర్వదించబడిన స్థలం. కానీ కుంటివారు, గుడ్డివారు, ఓచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారట. గుంపులే అక్కడ. కారణం, అక్కడ గుంపులుగా పడి ఉండడానికి గల కారణం ఏంటి? ప్రభు వచ్చేసరికి ఏంట వాతావరణం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక్కవనేరు ఉంది. గుంపులుగా పడి ఉన్నారు అక్కడ. రకరకాల రోగులు ఉన్నారు అక్కడ. కారణం, వాతావరణం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి, దేశం మీదకి శాపం వచ్చింది. కోనేరు దగ్గర గుంపులుగా వ్యాధిగ్రస్తులు పడి ఉన్నారు. అందులో ఒక వ్యాధిగ్రస్తుడు 38 ఏండ్ల నుండి పడిపోయాడు, లేవలేదు. అప్పటికి వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి లేవనెత్తాడు. పరిపెత్తుకొని నడువు. ఎవరిని పరిపెత్తుకోమనేది ఒక సాక్షి. ఇంట్రాగేషన్ అడుగుతున్నారు వాళ్ళు. ఎవరు నిన్ను పరిపెత్తుకుని? నన్ను స్వస్థపరిచిన వాడే నన్ను పరిపెత్తుకొని నడవమన్నాడు. విశ్రాంతి దినం అయినా వెళ్తున్నా నేను పరిపెత్తుకొని. ఎక్కడికి వచ్చాడు? 14వ వచనం. ఎక్కడ చూశాడు? ప్రభువు ఎక్కడ చూశాడు? దేవాలయంలో చూశాడు వ్యక్తిని. ఒకప్పుడు ఎక్కడున్నాడు? కోనేడు దగ్గర. ఎలా ఉన్నాడు? పడకలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? 38 ఏండ్ల నుండి ఆ స్థితిలో ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవాలయానికి వచ్చాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యక్తి రావాలి? ఎలా రావాలి? ఎందుకు రావాలి? దేవాలయం, దేవుని సన్నిధి, దేవుని ఇంటికి రావడానికి కాళ్ళు రావు. సమయం తెలియదు, ఆత్మీయమైన వాతావరణము తెలియదు. ఆక్రందన దావీదు. రండి మళ్ళీ 108 కీర్తనలు. పదో వచనం మళ్ళీ చదవండి ఇప్పుడు. చాలు. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవను ప్రశ్నగా మిగిలిపోయింది. ఎవరో కావాలి, ఆశ్రయం కావాలి, అండ కావాలి, తీసుకొని పోయే వ్యక్తులు కూడా కావాలి. పరిస్థితి ఏంటంటే
భిన్నంగా అయిపోయింది పరిస్థితి. దేవుని కోట దావీదు పట్టణం పట్టబడింది. అర్థమైందా? పట్టబడింది. పరిస్థితి అయోమయంగా ఉంటుంది. మనుషులకు పిచ్చెక్కిపోద్ది హైదరాబాద్ చూస్తే. 2 రాష్ట్రాలు విభజించబడిన తర్వాత తూర్పు నుంచి ప్రజలు వస్తే హైదరాబాదును చూసి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజధాని ఉంది అక్కడ, మహానగరం, భాగ్యనగర్. అర్థమైందా? రండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం అంశంలోనికి వస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. ఒకప్పుడు ఆత్మీయమైన గుడ్డివాళ్ళం, ఆత్మీయమైన కుంటివాళ్ళం, ఆత్మీయమైన అంగహీనులం, ఆత్మీయమైన రోగం కలిగిన వారం, ఆత్మీయంగా చనిపోయిన వారం మనం. కానీ ప్రభు ప్రేమించాడు. గుడివానికి కండ్లు ఇచ్చాడు, కుంటివానికి కాళ్ళు ఇచ్చాడు, వ్యాధిగ్రస్తుని బాగు చేశాడు, రక్షణ గల పిల్లలుగా చేశాడు. పరలోక పట్టణం దేవుని రాజ్యం కొరకు వ్యక్తులను సిద్ధం చేశాడు. ప్రేమ వ్యత్యాసం అది. ప్రేమ వ్యత్యాసం. మానవ ప్రేమ వేరు. మానవుడు ఏపాటివాడు, నరపుత్రుడు. కానీ దేవుడు గొప్పవాడు, ఆయన ప్రేమ గొప్పది. రెండవసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన 5వ అధ్యాయం. ఇక్కడ మాట ఉంది. 9వ వచనం 10వ వచనం చదవండి, అర్థమైంది, కొంచెం అర్థమైంది. చాలండి. ప్రభు వధించబడ్డాడు. కారణం పాపాల కొరకు, మన రోగాల కొరకు లోకానికి ఎందుకు వచ్చాడు? సింహాసనం పరలోకంలో నుండి ఎందుకు వదిలిపెట్టాడు? బంగారు వీధులు ఎందుకు వదిలిపెట్టాడు? లోకంలో ఓ రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, లోక సంబంధమైన సింహాసనం కొరకు కాదు, లోక సంబంధమైన కార్యకలాపాల కొరకు కాదు ఆయన వచ్చింది. పరలోక రాజ్యానికి ప్రతి వ్యక్తి కూడా పౌరుడు కావాలి. ప్రతి వ్యక్తి కూడా అర్హత పొందినవాడుగా ఉండాలి. ఆ రాజ్య వారసుడుగా ఉండాలి. ఆ సింహాసనం ఆ పిల్లలకి ఇవ్వాలి. అక్కడి రాజ్యం కొరకు, ఆ కోట కొరకు, ఆ రాజ్యం, ఆ స్థాయి కొరకు ఈ లోకానికి వచ్చి ఏమీ లేనివాడై నజరేయుడని పిలువబడి పుట్టింది బెత్లెహేములో. అర్థమైందా? పోయింది ఐగుప్తుకు, వచ్చింది నజరేతుకు. యోహాను మత్తయి 2వ 8వ అధ్యాయం. ఇప్పుడు మాట చెప్తాడు ప్రభు, అర్థమైంది ఎందుకు వచ్చాడు లోకానికి, వచ్చి ఏం సంపాదించుకున్నాడు. మత్తయి 8:20వ వచనం. చాలు. ఆయన కండిషన్ ఏంది చెప్పండి ఒకసారి. ఆకాశ పక్షులకు ఏమున్నాయి? నివాసములు ఉన్నాయట. నక్కలకు బరియలు ఉన్నాయి. మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఆయన చెప్పాడు, నేను ఇప్పుడు తండ్రిని వేడుకోలేనని కానీ 12 యువాల సైన్యాన్ని పంపలేడని కానీ అనుకోవద్దు. సిలువకు వెళ్ళాలి, నేను సిలువలో ప్రాణం అర్పించాలి. ప్రజల కొరకు, పాపల కొరకు ప్రాణం అర్పించాలి. నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను, నా ప్రాణము దారబోయడానికి వచ్చాను. ఓ నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, తలవాల్చుకొనుటకు స్థలం లేదు.
అప్పుడు ఒలివాల కొండకు వెళ్ళి ప్రార్థన చేసి సిలువకు వెళ్ళి ప్రాణమర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. సింహాసనాసీనుడు తండ్రి కుడి పార్శ్వమున జయించువాడు నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుంటాను ఇస్తానన్నాడు. ఏ స్థాయి అది? ఒక వ్యక్తిని అంగహీనుణ్ణి ఏ స్థాయికి తెచ్చాడు? కుంటివాణ్ణి ఏ స్థాయికి తెచ్చాడు? గుడ్డివాణ్ణి ఏ స్థాయికి తెచ్చాడు? రోగం కలిగిన వాడిని ఏ స్థాయికి తెచ్చాడంటే పరలోక పట్టణపు పౌరుడుగా చేయాలి. ప్రభు కోరికది. ఈనాడు మనం కూడా ఒకప్పుడు ఆత్మీయమైన గుడ్డివారం, ఆత్మీయమైన కుంటివారం, ఆత్మీయమైన అంగహీనులం, ఆత్మీయంగా రోగస్తులం మనం. కానీ సిలువలో ప్రాణమర్పించడం ద్వారా మనకు రక్షకుడయ్యాను. ఆయనే రాజు అయ్యాడు, రారాజు రాబోతున్నాడు. అలాంటి రాజు మనలో ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆ జీవాన్ని దారబోశాడు. మన స్థితి పరలోకములో పౌరస్థితి, అది మనకిచ్చాడు ప్రభు. అందుకే ఆరాధన చేయాలి. 108 కీర్తనలు త్వరగా రావండి. మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుతూ స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుతూ గానము చేయను. హరిత ప్రభుని ఆరాధన చేయాలి. నిబ్బరమైన హృదయం కలిగి ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో వాక్యపు వెలుగులో కలిగిన రక్షణను బట్టి, కలిగిన మేలును బట్టి మన కొరకు పరలోకాన్ని సిద్ధం చేస్తూ, భూమి మీద ఆదరణ ఇచ్చి, ఆత్మీయంగా నడిపిస్తూ, ఆహారం ఇచ్చి, ఆయుస్ ఇచ్చి, అవకాశం ఇచ్చి, అన్ని విధాలుగా మేలు చేస్తున్న ప్రభువును అన్ని సంగతులు పక్కన పెట్టి నిబ్బరంగా ఉండి ఆరాధన చేస్తే ఆత్మీయమైన వలయంలో అధికమైన విషయాలు మనం తెలుసుకోగలం. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. నిర్లక్ష్యం అనేది ఆరాధనకు అభ్యంతరం. నిర్లక్ష్యం ఆరాధనకు అభ్యంతరం. లెక్కలేనితనం ఆరాధనకు అభ్యంతరం. ఒక వ్యత్యస్త కోనేడు దగ్గర పడి ఉన్నవాడు వాడు లేచి దేవాలయంలో కనపడ్డాడు ప్రభువుకు. దేవాలయం దేవుడిచ్చిన ఆశీర్వాదం, నెమ్మది గల స్థలం, ప్రభువును ఆరాధించే స్థలం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాగలిగాం దాన్ని బట్టి ప్రభువును ఆరాధన చేస్తే మిగతా విషయాలు, చరిత్ర చాలా ఉంది చెప్పడానికి. విషయం అది కాదు, సబ్జెక్టు. ప్రభు మానవుడు ఏపాటివాడు, మానవ ప్రేమ ఏపాటిది, తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిది. ఒక కోడి ఉంది, పొద్దున్నే లేచాను, కుక్క పట్టింది పిల్లను పక్కనే. తల్లి ఏం చేయలేకపోతుంది, కారణం కుక్క బలమైంది. నేను అవతలికి వెళ్ళడానికి నాకు కూడా అవకాశం లేదు. అప్పటికే అటు ఇటు తిప్పి అలా కొట్టింది. మానవుడు ఏపాటివాడు. తల్లి ప్రేమ ఎలాంటిది, తండ్రి ప్రేమ ఎలాంటిది. కానీ ప్రభు ప్రేమ ఇశ్రాయేలుల కాపాడువాడు. రెండొకసారి కీర్తనలు 121 కీర్తనలు. అదనమాట. దేవుడు కాపాడేవాడు, దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు, మన ప్రాణాన్ని కాపాడేవాడు. ప్రాణరక్షణ విమోచన క్రయధనం చాలా గొప్పది. సిలువలో చూపించాడు. అనుదినం కాపరిగా ఉండి నేటి వరకు సజీవ లెక్కల్లో ఉంచి దేవుని సన్నిధి ఇచ్చాడు. దేని కొరకంటే ఆరాధన చేయడానికి, ఆత్మీయంగా బాగుపడి ఉన్నతమైన స్థాయికి వచ్చి ఆ యొక్క పరలోక రాజ్యానికి పౌరుడుగా ఉండి భూమి మీద సాక్షిగా ఉండాలనేది ప్రభు కోరిక.
వాక్యపు వెలుగులో కొద్ది సమయం ఆరాధన చేస్తాం. అర్థమైన దాన్ని బట్టి చేయండి. ఒక సోదరు ఓ పాట పాడదాం, పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.